వాట్స్ గురించి బ్రీఫ్గా మీతో మాట్లాడతాను. నేను మీ డాక్టర్ అనిత. వాట్స్ అనేవి ఎందుకు వస్తాయంటే హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే వైరస్ వల్ల వస్తాయి. ఈ హెచ్పివి వ్యాక్సిన్ కూడాను చాలా ఇంపార్టెన్స్ నవేడేస్ పెరిగింది. ఆడపిల్లల్లో సర్టన్ ఏజ్ టీనేజ్ గర్ల్స్లో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ముందే ప్రికాషనరీ. నవేడేస్ అయితే కొన్ని స్కూల్స్ కానీ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కానీ మెయిల్స్ కూడా ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాట్స్ అసలు ఎందుకు వస్తాయనేది చాలా మందిలో డౌట్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ వైరస్. సో ఇవి కంటేజియస్ అంటే ఒకళ్ళ నుంచి ఒకరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాటిని ముట్టినా కూడా వస్తుంది. సో తప్పకుండా వాటి ఉన్న పిల్లలు, చిన్నపిల్లలు ముఖ్యంగా పక్కన వాళ్ళకి ఆ ట్యాగ్స్ ఉన్నప్పుడు తెలియకుండా వీళ్ళు టచ్ చేయడం వల్ల కూడా ఈ చిన్నపిల్లలు కూడా సఫర్ అవుతూ ఉన్నారు. సో వాట్స్లో చాలా రకాలు ఉన్నాయి. హెచ్పివి అనే వైరస్ చాలా వేరియంట్స్తో కూడుకున్న వైరస్. సో ఇది ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క టచ్ చేసినప్పుడు ఇది మోస్ట్లీ ఈ వాట్స్ అనేవి ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకున్నాము. స్పెషల్లీ ఇది కళ్ళ దగ్గర కూడా ఉంటుంది. చాలామంది అది స్టై ఏమో అనుకుంటారు. స్టై వాట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ప్లాంటర్ ఎస్పెషల్లీ చాలామంది ఎక్కువ సఫర్ అవుతున్నది ఏంటంటే అరిపాదాలు అండ్ పామార్ అంటే చేతుల్లో రావడం, జెనైటల్ ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. జెనైటల్ వాట్స్ అనేవి వస్తాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ బచ్చర్ వాట్స్ అంటాము. మీట్ ఎక్కువ కట్ చేసే వాళ్ళల్లో అండ్ నాట్ ఓన్లీ దట్ కోల్డ్ మాయిస్ట్ వెదర్స్లో ఎవరైతే ఎక్కువ ఉంటున్నారో వాళ్ళల్లో బచ్చర్ వాట్స్ అంటుంది. ఇంకా రకరకాల వాట్స్, జనరలైజ్డ్ వాట్స్, మొజాయిక్ వాట్స్ అండ్ పెద్ద సచ్ హ్యూజ్ వాట్స్, ప్లెయిన్ ఫ్లాట్ వాట్స్, ఇలా రకరకాల పేర్లతో వాట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో వాట్స్ అనేవి ఇవి నాన్ క్యాన్సరస్ గ్రోత్స్ అండ్ బినైన్ స్కిన్ గ్రోత్స్ ఓన్లీ. ఇవి ఎప్పుడు ప్రాబ్లం అవుతాయంటే ఎవరికి ఎక్కువ ప్రాబ్లం అవుతుందంటే ప్లాంటర్ వాట్స్ ఉన్న వాళ్ళలో ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే అరిపాదాలు మనం నిత్యం సర్ఫేస్ మీద నడవాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళలో ఎక్కువ ఉంటుంది, ఎక్కువ పెయిన్ అనేది ఉంటుంది. స్పెషల్లీ వాట్స్ వచ్చిన తర్వాత ప్రికాషన్స్ తీసుకోవడము, దానికి రకరకాల కౌంటర్కి మెడిసిన్ కొనుక్కోవడం, దాని మీద ఒక స్టిక్కర్ వేయడము, లేదంటే మరీ ఎక్కువ ఉన్నాయంటే లేజర్కి వెళ్ళిపోవడం, లేదా వాటిని కట్ చేయించడము, ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ అయితే తీసుకుంటూ ఉంటారు. సో స్పెషల్లీ వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఈజ్ హోమియోపతిలో కళ్ళ మీద ఉన్న వాటు కూడా దిండు మీద పడిపోతుంది మంది వాళ్ళు ఇస్తే. అండ్ అరిచేతుల్లో ఉన్న వాట్స్కి ఒక రకం, కాళ్ళల్లో ఉన్న వాట్స్కి ఒక రకం, జెనైటల్ వాట్స్కి ఒక రకం. అండ్ అపార్ట్ అది ఇవే కాకుండా మిగిలిన పార్ట్స్ ఏవైతే సర్టన్ ఏరియాస్కి ఉన్న వాట్స్కి చాలా బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. తప్పకుండా హోమియోపతిని విజిట్ చేయండి. వాట్స్ నుంచి పూర్తి ఉపశమనం అనేది పొందండి. సదా మీ వైద్య సేవలు మీ డాక్టర్.